గణేశుడు వివాహం చేసుకున్నాడా లేక బ్రహ్మచారిగా ఉన్నాడా? దీనికి సమాధానం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మారుతూ ఉంటుంది. కొన్ని సాంప్రదాయాల్లో ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడు, మరికొన్నిటిలో ఆయన ఇద్దరు దేవతలను వివాహం చేసుకుంటాడు. ఈ నమ్మకాల వెనుక ఉన్న కథలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాన, గణేశుడు సిద్ధి మరియు బుద్ధి అనే ఇద్దరు దేవతలను వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. బుద్ధి శ్రేయస్సు మరియు లౌకిక విజయానికి ప్రతీక అయితే సిద్ధి ఆధ్యాత్మిక శక్తి మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇద్దరు కలిసి భౌతిక విజయాలు మరియు ఆధ్యాత్మిక వృద్ధి మధ్య ఉన్న సమతుల్యతను సూచిస్తారు. గణేశుడు సిద్ధి మరియు బుద్ధిని వివాహం చేసుకోవడానికి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. బ్రహ్మదేవుడు తన కుమార్తెలను గణేశుడికి గౌరవం మరియు ఆరాధనతో ఇచ్చాడు. ఈ కలయిక జీవితంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాల మధ్య ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో ఒక విభిన్నమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడ గణేశుడు తరచుగా బ్రహ్మచారిగా చిత్రీకరించబడతాడు. ఇది జ్ఞానం మరియు తెలివితేటలకు అంకితమైన ఒక పవిత్రమైన దేవతగా ఆయన పాత్రను నొక్కి చెబుతుంది. ఈ చిత్రణ ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు జ్ఞానానికి ఇచ్చే విలువను తెలియజేస్తుంది. వివాహితుడు లేదా బ్రహ్మచారి అయిన గణేశుడి బోధనలు వైవాహిక స్థితికి మించి ఉంటాయి. ఆయన వివేకం, శ్రేయస్సు మరియు సమతులితులు వంటి సద్గుణాలకు ప్రతీక. గణేశుడి ఏ అంశం మీకు బాగా నచ్చింది? మీ ఆలోచన కింద కామెంట్స్ లో షేర్ చేయండి.